దిస్ ఈజ్ మై పవర్. మనం కావాలనుకున్నప్పుడు ఒక బస్సు కూడా కాదురా మామ, కానీ మనం వద్దనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ముందరనే 10 బస్సులు కానీ పోతారా. ఏముందిలే ఇంకా అలా అనుకున్నానో లేదో ఎంపడే మన ఊరు బస్సు అయితే వచ్చేసింది. అలా తొందర ఎక్కేసి మధ్యలో ఒక డాష్ అయితే ఇచ్చేసా. ఉసుకుమే సారీ బోలిగే ఇస్లిగే నువ్వు చూడిగయా. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఉన్నది నా లైఫ్. ఇంకా ఇంటికైతే బయలుదేరా. దీనికి కూడా హిస్టరీ ఉంది మామ. ఐఫోన్ కావాలని కొనుక్కున్నా. తర్వాత తెలిసింది దాని ఛార్జింగ్ గడ్డ కూడా కొనకలేము, దాన్ని మెయింటైన్ చేయలేము. ఫోన్ కొని కూడా వేస్టే. గంటకు రోజుకు 10 సార్లు ఛార్జింగ్ పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావురా? దాంతోనే వచ్చింది నా సావు వల్ల. మీ దానిలో కూడా మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్యాగ్ చేయండి ఐఫోన్ లవర్స్కి. దూరం తీరిపోతుంది ఈ ఛార్జింగ్ అంటే మెయింటైన్ చేయలేక. ఏముందిలే ఇంకా మనం కావాలనుకునేది మనకి ఎప్పుడు దక్కదు. అందుకే మనకు వద్దనుకోవాలి, అప్పుడే మనకు దక్కుతుంది. ఈ కాలేజ్ ఏంటో కనుక్కొని కామెంట్లో చెప్పేయండి. ఈ కాలేజ్ ఏందో ఇక్కడ ఏదో మంటలో మండించారు. ఏంటనుకున్నా పోవకండి చెరపు. ఏం మాట్లాడుతున్నావురా? వాచి కాస్ట్లా చీప్ అనేది ముఖ్యం కాదు, టైం ఒకటే కాదు అంతే. మళ్ళీ కానీ ఇంక ఇంటికైతే వచ్చేసా. గుడ్ నైట్, బాయ్.